ఇండియన్ సినిమా చరిత్రలో భారీ విజయాన్ని సాధించిన చిత్రం కల్కి 2898 ఏడి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు బద్దలు కొట్టింది. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే కీలక పాత్రలో నటించారు. కథంతా ఆమె పాత్ర చుట్టూ తిరుగుతూ సాగుతుంది. దీంతో కల్కి 2898 ఏడీకి సీక్వెల్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఉన్నట్టుండి మేకర్స్ బాంబు పేల్చారు. కల్కి 2898 ఏడీ సీక్వెల్లో దీపికా పదుకునే భాగస్వామ్యం కాదని చిత్ర యూనిట్ ప్రకటించడం విశేషం. అన్ని విధాలా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని చిత్ర యూనిట్ ప్రకటించింది. కల్కి 2898 ఏడీ లాంటి చిత్రంలో నటించే నటీనటులకు ఎక్కువ కమిట్మెంట్ అవసరమవుతుందని, దీని కారణంగానే దీపిక ఫ్యూచర్ ప్రాజెక్టులకు శుభాకాంక్షలు తెలుపుతున్నామంటూ వైజయంతి మూవీస్ సంస్థ ట్వీట్ చేసింది. దీన్ని బట్టి కల్కి సీక్వెల్లో దీపికా పదుకునే ఉండదని మేకర్స్ క్లారిటీ ఇవ్వడంతో ఆమె పాత్రని ఎవరితో రీప్లేస్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. దీపిక డేట్స్ కుదరకపోవడం ఇతరత్రా కారణాల వల్లనే బయటకు వెళ్లిందని చెప్తున్నప్పటికీ ఇటీవలి కాలంలో వైజయంతి బ్యానర్పై దీపికాకు మధ్య చాలా గ్యాప్ వచ్చిందని ఇండస్ట్రీ టాక్.